Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో ఇప్పుడు దాకా మనము ట్రాన్స్ఫార్మర్లో సో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఎంత ఉంటుంది, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఎలా ఉంటుంది చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే కండిషన్ ఫర్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ చూద్దాం. కండిషన్ ఫర్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏ కండిషన్ దగ్గర నాకేమవుతుంది, వోల్టేజ్ రెగ్యులేషన్ జీరో అవుతుంది. సో ఎప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ జీరో అవుతుంది. సో వోల్టేజ్ రెగ్యులేషన్ జీరో అవ్వాలంటే దాని మీనింగ్ ఏంది, వోల్టేజ్ రెగ్యులేషన్ యాక్చువల్గా ఎప్పుడు జీరో అవుతుంది. సో మనకు వచ్చే టెర్మినల్ వోల్టేజ్ కానీ అదేవిధంగా ఇండ్యూస్ ఈఎంఎఫ్ కానీ రెండు ఈక్వల్ అయినప్పుడు, లేదు అక్కడ వచ్చే రెసిస్టెన్స్ డ్రాప్ కానీ రియాక్టెన్స్ డ్రాప్ కానీ జీరో అయినప్పుడు, సో లేదు ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు, సో ఆ కండిషన్ అప్పుడు మాత్రం నాకేమవుతుంది, వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది జీరో అవుతుంది. సో కదా. సో ఇక్కడ మనకేంటంటే సో జనరల్గా మనకేంటి, సో పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే మనం ఎలా రాసుకుంటాం, సో పర్సంటేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ డ్రాప్, సో పర్సంటేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ డ్రాప్ ఇంటూ కాస్ థీటా 2 ప్లస్ సో ప్లస్ ఆర్ మైనస్, సో మైనస్ పర్సంటేజ్ ఆఫ్ రియాక్టెన్స్ డ్రాప్ ఇంటూ సైన్ థీటా 2గా రాసుకుంటాం. సో ఎప్పుడైతే నాకు ఈ వాల్యూ అనేది జీరో అవుతుందో, సో వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది జీరో అవుతుందో, అదే నాకేమవుతుంది, కండిషన్ ఫర్ జీరో రెగ్యులేషన్ అవుతుంది. సో కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఇక్కడ జీరో దట్ ఈక్వల్ టు, సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ డ్రాప్ రియాక్టెన్స్ డ్రాప్ అన్నప్పుడు సో I2 R2 ఓవర్ E2 కాస్ థీటా 2 ఇంటూ 100 మైనస్ I2 X2 ఓవర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E2 సైన్ థీటా 2 ఇంటూ 100. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈక్వల్ టు జీరో కాబట్టి ఈ మైనస్ ఏదైతే ఉందో ఈ సైడ్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో కాబట్టి I2 R2 ఓవర్ E2 కాస్ థీటా 2 ఇంటూ 100 ఈక్వల్ టు I2 X2 ఓవర్ E2 సైన్ థీటా 2 ఇంటూ 100. సో ఇక్కడ బోత్ సైడ్ మనం ఏం చేస్తారంటే కామన్ ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ నాకు కామన్ ఉన్నదంటే ఏవే ఉన్నాయి, ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 ఉంది, ఇక్కడ E2, ఇక్కడ E2, ఇక్కడ 100, ఇక్కడ 100. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయంటే ఇక్కడ R2 కాస్ థీటా 2 ఈక్వల్ టు X2 సైన్ థీటా 2 ఉంది. సో ఇక్కడ సైన్ బై కాస్ అంటే ఎలా రాసుకోవచ్చు, సైన్ బై కాస్. సో దీన్నేమో అంటే కాస్ని ఈ సైడ్ తీసుకొద్దాం, ఎక్స్ని ఈ సైడ్ తీసుకొద్దాం, అప్పుడు నాకేమవుతుంది ఇది, సో R2 బై X2 ఈక్వల్ టు ట్యాన్ థీటా 2 అవుతుంది. సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా, సో ఇలా అన్నమాట. సో ఇదే నాకేమవుతుంది అంటే ఇక్కడ నాకు సో ట్యాన్ థీటా 2 ఈక్వల్ టు R2 బై X2 అయింది కదా. సో ఇదే నాకేమవుతుంది అంటే కండిషన్ ఫర్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్కి ఇదన్నమాట. ఓకేనా. సో దీని నుంచి థీటా 2 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనము ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ R2 బై X2గా రాసుకోవచ్చు. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ R2 బై X2గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇది అన్నమాట. సో దీని నుంచి లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు, సో దీని నుంచి లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు, సో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఎలా రాసుకుంటాం మనం, కాస్ థీటా 2గా రాసుకుంటాం. సో కాస్ థీటా 2 అన్నప్పుడు కాస్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ R2 ఓవర్ X2. సో ఇదే నాకేమవుతుంది, లోడ్ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. సో కండిషన్ ఫర్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ అన్నప్పుడు సో దానికి ఫార్ములా ఏంటంటే ట్యాన్ థీటా 2 ఈక్వల్ టు R2 బై X2. ఓకేనా, R2 బై X2. మరి అదే నాకు కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ వోల్టేజ్ రెగ్యులేషన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు కండిషన్ ఫర్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్. కండిషన్ ఫర్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్. ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఇవి మీకు ఆబ్జెక్టివ్ బిట్స్కి ఇంపార్టెంట్. సో కండిషన్ ఫర్ వోల్టేజ్ రెగ్యులేషన్, జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, దీనికి రిలేటెడ్గా మనకు ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ నాకు కండిషన్ ఫర్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అన్నప్పుడు సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క వాల్యూ
అంటే చేంజ్ ఇన్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడే మనకి ఏమవుతుంది, మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తానంటే, సో ఏదైతే మనకి ఈక్వేషన్ ఉందో దాన్ని d/d², సో ఇది ఈ యొక్క రెగ్యులేషన్ని, సో రెగ్యులేషన్ని విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ θ2తో చేసి దాన్ని ఏం చేస్తాము, కూడా 0 చేస్తాం. సో అప్పుడే నాకు ఏమవుతుంది, మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ వస్తుంది. సో ఇక్కడ d/d², అన్నప్పుడు సో d/d², ఇక్కడ రెగ్యులేషన్ అంటే ఏంటి మనకు, I2 R2 cos θ2 మైనస్ I2 X2 sin θ2 ఓవర్ E2 ఈక్వల్ టు 0. సో ఇదన్నమాట మనకు తెలిసిన ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ యొక్క ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు d²తో మనం దీన్ని ఏం చేస్తాం, డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఫస్ట్ టర్మ్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఇందులో మనకు I2 R2 E2 అనేవి కాన్స్టెంట్ టర్మ్స్, ఇవి బయట చేస్తాం. సో d/d² అంటే కాస్ అన్నప్పుడు నాకేమొస్తుంది, మైనస్ సైన్ వస్తుంది. సో కాబట్టి మైనస్ సైన్ θ2. సో నెక్స్ట్ మైనస్, సో ఇక్కడ నాకు d/d² అంటే సైన్ θ2 అన్నప్పుడు ఇక్కడ నాకేమొస్తుంది, కాస్ θ2 వస్తుంది. సో కాబట్టి I2 X2 ఓవర్ E2. సో d/d² అంటే సైన్ θ2 అన్నప్పుడు కాస్ θ2 వస్తుంది ఈక్వల్ టు 0. సో ఇక్కడ నాకు ఈ టర్మ్ ఏదైతే ఉందో మైనస్ సైన్ θ2 అన్నప్పుడు ఈ టోటల్ ఏమవుతుంది, మైనస్ I2 R2 ఓవర్ E2 సైన్ θ2 ప్లస్ I2 X2 ఓవర్ E2 కాస్ θ2 ఈక్వల్ టు 0. సో ఈ మైనస్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు సైడ్ అవతల తీసుకుపోయాం కాబట్టి నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది, సో I2 R2 ఓవర్ E2 ఇంటూ సైన్ θ2 ఈక్వల్ టు I2 X2 ఓవర్ E2 కాస్ θ2 అవుతుంది. సో నేనేం చేసా, మైనస్ ఉన్నదాన్ని ఈక్వల్ టు అవతల తీసుకుపోయా. ఓకేనా, సో ఇదైంది. సో ఇప్పుడు నాకు బోత్ సైడ్స్ ఏవైతే కామన్ ఉన్నాయో దాన్ని క్యాన్సిల్ చేద్దాం. సో బోత్ సైడ్ కామన్ కూడా ఏంటి, I2/E2. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా ఇక్కడ మిగిలేది ఏమొస్తుందంటే నాకు, సో ఇక్కడ నాకు ఏమొస్తుందంటే, సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి R2 sin θ2, రైట్ సైడ్ వచ్చేసి X2 sin θ2. సో కాబట్టి R2 sin θ2 ఈక్వల్ టు X2 cos θ2. సో దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే ఇది ఏమవుతుంది అంటే sin θ2 ఓవర్ cos θ2 ఈక్వల్ టు X2 ఓవర్ R2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే tan θ2 ఈక్వల్ టు X2 ఓవర్ R2. దీని θ2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ X2 ఓవర్ R2. సో మీరు అబ్జర్వ్ చేయండి, బిఫోర్ కేస్కి ఈ కేస్కి డిఫరెన్స్ వచ్చేసరికి, సో ఇంత ముందు కండిషన్ ఫర్ 0 వోల్టేజ్ రెగ్యులేషన్ అన్నప్పుడు ఇక్కడ ఏమైంది, సో θ2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ R2/X2 వచ్చింది, అంటే రెసిస్టెన్స్ కాంపోనెంట్ బై రియాక్టెన్స్ కాంపోనెంట్ వచ్చింది. ఎప్పుడు ఇది కండిషన్ ఫర్ 0 వోల్టేజ్ రెగ్యులేషన్ అన్నప్పుడు. సో అదే నాకు కండిషన్ ఫర్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అన్నప్పుడు, సో ఇక్కడ నాకు ఏమొస్తుందంటే ఇక్కడ, సో tan ఇన్వర్స్ ఆఫ్ రియాక్టెన్స్ కాంపోనెంట్ ఓవర్ రెసిస్టెన్స్ కాంపోనెంట్ వస్తుంది అన్నమాట. ఓకేనా, సో దీని నుంచి ఇప్పుడు నాకు లోడ్ పవర్ ఫ్యాక్టర్ కావాలన్నప్పుడు, సో అప్పుడు నాకు ఏమవుతుంది, సో నాకు ఇక్కడ దీని నుంచి పవర్ ఫ్యాక్టర్ కావాలనుకుంటా. సో పవర్ ఫ్యాక్టర్ కావాలన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాము, కాస్ θ2గా రాసుకుంటాం. కాబట్టి కాస్ ఆఫ్ θ2 అంటే ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ X2 ఓవర్ R2. సో ఇదన్నమాట. సో ఇదే నాకేమవుతుంది, కండిషన్ ఫర్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో θ2 ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది క్లియర్ అందరికీ, ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా?